పవర్ లేదు కదా దానికి. జాగ్రత్త జాగ్రత్త. కరెంట్ వైర్లో పవర్ లేదని అనుకుంటున్నాను. అయినా కానీ జాగ్రత్త. ఆగు. నాకు ఎలా ఉందంటే అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. నేను టీవీ పెట్టలేదా? మీరే నాకు ఇచ్చింది అది కూడా నాకు ఒకసారి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు నేను అది ఇచ్చేసాను. నేను చెప్తున్నాను బోర్డు అండి. మహనీయుడు, రాజ్యాంగ రవిసారథి, రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ గారికి మనస్ఫూర్తిగా నా హృదయపూర్వక కృతజ్ఞతలు, వందనాలు తెలుపుకుంటూ సభను ప్రారంభిస్తున్నాను. జై భీమ్. నాకు తాడేపల్లిగూడెం చాలా సినిమాలోకి రాకముందు, రాజకీయాల్లోకి రాకముందు ఒకే ఒకసారి ఇక్కడ మా బంధువులు పెళ్లి ఉంటే వాళ్ళ పెళ్లికి వచ్చాను. ఒకే ఒకసారి ఇక్కడికి ఇంత వర్షంలో కూడా మీరు ఇంత సహనంతో, ఇంత ప్రేమతోటి, ఇంత ఓపికగా మొత్తం అన్నదమ్ములందరికీ, అక్క చెల్లెలందరికీ పేరు పేరున ప్రతి ఒక్కరికి, ప్రతి జన సైనికుడికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాను. నాకు ఇంతమంది ఈ రోజున ఉత్తరాంధ్ర నుంచి గోదావరి జిల్లాల దాకా ఎక్కడికి వెళ్ళినా కానీ ఇంతమంది యువత రోడ్ల మీదకి వచ్చి జనసేనకి అండగా ఉన్నారంటే కారణం ఒకటే, ఒక బలమైన రాజకీయ మార్పు కోరుకుంటారు. దానికి ఇదే గుర్తు, దానికి ఇదే చిహ్నం. ఇది అవినీతితో కూరుకుపోయిన ప్రభుత్వాలు మారాలి. అవినీతితో కూరుకుపోయిన ప్రభుత్వాలు మారాలి. మాట తప్పే ప్రభుత్వాలు మారాలి. బాధ్యతగా మాట నిలబడే రాజకీయ జవాబుదారీతనం ఉన్న ప్రభుత్వాలు రావాలి అని నేను మనస్ఫూర్తిగా కోరుకున్నాను. దానికి తగ్గట్టుగానే ఇక్కడున్న అశేష యువత, తాడేపల్లిగూడెం జన సైనికులు, ప్రజలు, అక్క చెల్లెళ్ళు, ఆడపడుచులు అందరూ ఈ రోజున అండగా ఉన్నారంటే ప్రభుత్వాలకు అర్థం కావాల్సింది మీరు తప్పుడు విధానాలతో ప్రభుత్వాలను పాలిస్తున్నారు, దానికి సరికొత్త మార్పు కోరుకుంటున్నాం అని చెప్పిన ఆకాంక్ష ఈ రోజున ఒక ఉప్పెనలాగా గోదావరి జిల్లాలో తాడేపల్లిగూడెంలో ఒక ఉప్పెనలా వచ్చిన జన సందోహానికి మనస్ఫూర్తిగా
నా ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాను. మీరు జాగ్రత్త. మీరందరూ కొంచెం ప్రశాంతంగా జాగ్రత్త మనోపేతం చేసుకోండి. ఈ రోజున ఇది ఒక అందరూ నామోషిగా ఉండే తుఫాను. ఎందుకు పెట్టుకున్నాను తుఫానంటే ఇది సామాన్యుడికి చెందినది, ప్రతి ఒక్కళ్ళు తీసుకోగలిగేది, కోటీశ్వరులు కాదు, సామాన్యులది, మనలాంటి వాళ్ళది. ఇన్ని ఏళ్ళ జన సైనికుల్ని అనేక రకాలుగా ఇబ్బంది పెట్టారు. నన్ను తెలుగుదేశం పార్టీ కానీ రాజకీయ శక్తులు కానీ అనేక రకాలుగా నెలలుగా నన్ను తగ్గిస్తా కించపరుస్తూ ఉంటే వారికి జన సైనికుల తరపు నుంచి ఒకటే చెప్పదలుచుకున్నాం, ఆడపడుచు నుంచి ఒకటే చెప్పదలుచుకున్నాం, తాడేపల్లిగూడెం అక్క చెల్లెల నుంచి ఒకటే చెప్పదలుచుకున్నాం. తెలుగుదేశం ప్రభుత్వానికి కానీ మమ్మల్ని విమర్శించే ఏ ఒక్కరికైనా సరే రాహు పట్టొక సెకండు అఖండమైన ఒక బాంధవుడు అసలే లేకుండా పోతాడా? మూర్ఖుడు గడియారంలో ముళ్ళు కదలనీకుంటే ధరాగమనం అంతటితో తలకిందైపోతుందా? మూడులందరూ కలిసి జనసేనని విమర్శిస్తే జనసేన ప్రస్థానం ఆగిపోతుందా? ఈ మూడు మీకేమి తెలుసు? వడమర విప్పమర్రు గ్రామం పరిస్థితిలాగా మనకి పశ్చిమ గోదావరి జిల్లాలో 15కి 15 నియోజకవర్గాలు తెలుగుదేశం పార్టీకి అండగా నిలబడి దాంట్లో ఆ సీటుని భారతీయ జనతా పార్టీకి ఇచ్చి ఇక్కడ మంత్రి మాణిక్యాలరావు గారిని గెలిపించుకోవడానికి అండగా నిలబడ్డ జన సైనికులకి జోహార్. నేను రాజకీయాల్లో నిజంగా పదవి ఆశించాల. నేనేమనుకున్నానంటే కొంచెం పక్కరా కొంచెం కనిపించాలి, కొంచెం కూర్చోండి మీరు. నేను వేసాను పూలు మొత్తం కళ్ళలో పడిపోయి. రాజకీయాల్లోకి నేను సరదాకి రాలా. నేను ఒక సంవత్సరంలోనే బోల్డెన్ని కోట్లు సంపాదించగలను. ఒక 3 సినిమాలు 4 సినిమాలు చేస్తే దాదాపు 100 కోట్లు సంపాదించగలను. అవన్నీ కాదనుకుని ఎందుకు రాజకీయాల్లోకి వచ్చాను. అలాగే ఒక అడ్వర్టైజ్మెంట్ చేస్తే, ఒక చెప్పులు అడ్వర్టైజ్మెంట్ చేసినా, ఒక షూ అడ్వర్టైజ్మెంట్ చేసినా కోట్లు లక్షలు ఇస్తారు. అవన్నీ సంపాదించగలను. కానీ పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి పుట్టడానికి కారణం, పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి మీరు ఇష్టంగా పిలుచుకునే పవర్ స్టార్ అయినా కానీ, మీరు ఇష్టంగా పిలుచుకునే జనసేనని అన్నా కానీ అది నేను సాధించింది కాదు. మీ అందరి ప్రేమ, మీ అందరి ఆకాంక్ష, మీ అందరి దీవెనలు నన్ను నిలబెట్టినే కానీ నిజంగా ఇది నా జీవితం నాది కాదు, ఇది మీది. మీరు ఎలా కావాలో చెప్పండి. వేల కోట్లు రాజకీయాల నేపథ్యంలో ఉండి విపరీతమైన అధికార వ్యామోహం ఉన్న కుటుంబాల మధ్యలో సామాన్యులు నలిగిపోతుంటే, ఆఖరికి మన వడమర గ్రామంలో రోడ్ల దుస్థితిలో ఉండడానికి పట్టించుకున్న రాజకీయ వ్యవస్థ నిర్వీర్యమైపోతుంటే, సగటు కుటుంబాల నుంచి
సగటు వ్యక్తుల నుంచి మనకి అండగా నిలబడే ఒక వ్యక్తి కావాలి. ఇంతమంది, ఇన్ని కోట్ల మంది మీరందరూ కోరుకుంటే నేను ఇక్కడ ఉన్నాను. నా జీవితం ఒక కమర్షియల్ ప్రోడక్ట్కో అడ్వర్టైజ్మెంట్ చేసే డబ్బులు సంపాదించుకోవడానికి నేను లేను. ఇక్కడ ముఖ్యమంత్రి పదవి కంటే కూడా మీ గుండెల్లో నాకు ఇచ్చిన పదవి దానికి తిరుగులేదు. అన్నిటికంటే ఎక్కువ ఒక ఆడపడుచు, ఒక అక్క చెల్లెళ్ళు అన్న ఇటు చూడు అంటే దానికి ఇచ్చిన తీయని పిలిపించే నాకు ఏదే అవసరం లేదు. కానీ ఇన్ని దశాబ్దాలుగా మన ఎర్రకాలం పరిస్థితి ఉంది. అలా కాదు, నేను విసురుకోండి, నేను పట్టుకున్నా కానీ ముఖాలు నేను పడుతుంది వచ్చేసి కొంచెం అర్థం చేసుకో. ఎందుకు కదులుతుంది చాలా మంది కదులుతుంది. ఎన్ని దశాబ్దాలుగా ప్రతి సమస్య అది మన ఎడమ రవి ఎందుకు అది మన పడమర విప్పరు గ్రామం దగ్గర నుంచి లేదా మన ఎర్రకాలువ దశాబ్దాలుగా దానిని 1000 ఎకరాలు ముప్పిపోకుండా మునిగిపోతున్నాయి. ప్రతిసారి 4 చినుకులు పడినప్పుడల్లా దాన్ని సరిచేయండి అని అనడానికి ఇన్ని దశాబ్దాలుగా ఇన్ని ప్రభుత్వాలు మారినాయి. ఒకళ్ళు పట్టించుకున్న పాపం 4 సంవత్సరాలైంది తెలుగుదేశం పార్టీ వచ్చి. వారికి కేంద్ర మంత్రి, వారికి ప్రధానమంత్రి గారితో గొడవ ఉంటే ఇక్కడ స్థానికంగా ఉన్న బీజేపీ ఎమ్మెల్యేతో గొడవ ఉంటే అది ఎర్రకాల సమస్య చేయొచ్చు కదా. నేను తెలుగుదేశం పార్టీకి సపోర్ట్ చేయడానికి ఒకటే ఒక కారణం, వైసీపీ వస్తే కబ్జాలకి గురయ్యే ప్రాంతం అవుతుంది ఆంధ్రప్రదేశ్. దౌర్జన్యాలకు గురవుద్ది, కబ్జాలకు గురవుద్ది అని చాలా మంది ప్రజలు చెప్తే దానిని అర్థం చేసుకొని నేను తెలుగుదేశం పార్టీకి సపోర్ట్ చేశాను. ఎవరిని నిజంగా జనసేన కనుక 2014లో తాడేపల్లిగూడెంలో అభ్యర్థినిగా నిలబెట్టిందంటే ఆ పదవి ఎవరికి వచ్చేది? ఎమ్మెల్యే పదవి జనసేనకా వీళ్ళకా? కానీ ఇంతమంది భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ఒక అనుభవం ఉన్న వ్యక్తి ముఖ్యమంత్రి అయితే రాష్ట్రానికి మేలు జరుగుద్ది అని అనేక మంది, కోట్ల మంది లాగా నేను ఆశిస్తే ఈ రోజున ఆఖరికి మన తాడేపల్లిగూడెంలో తెలుగుదేశం నాయకులు చెరువుని రైతు బజార్ చేస్తామని చెప్పి దాన్ని కూడా కబ్జా చేసేశారు తెలుగుదేశం నాయకులు. 33వ వార్డులో 33వ డివిజన్లో నాసు పట్టిందని చెప్పి ఆ చెరువును కూడా పూర్తి చేసి దాన్ని కూడా ప్లాట్లుగా అమ్మేసుకున్నారు. ఏ మూలకెళ్ళినా సరే రకరకాల పరిస్థితుల్లో 1000 ఎకరాలు మొత్తం ఆంధ్రప్రదేశ్ మొత్తం లక్షల ఎకరాలు కబ్జాలు గురిపెట్టింది తెలుగుదేశం ప్రభుత్వం. ఏ మూలకెళ్ళండి, ఇక్కడ మన చెరువులు పూడ్చి ఒకవైపు తెలంగాణ ప్రభుత్వం చెరువులను పూడికి తీసి చెరువుల్ని బాగు చేస్తుంటే ఉన్న చెరువులను పూర్తి చేసి కబ్జాలుగా ప్లాట్లుగా అమ్ముకుంటున్నారు తెలుగుదేశం నాయకులు. ఇది మాట్లాడటానికి ఎవరు లేరు, అడగడానికి ఎవరు లేకపోతే
ఇది వైసీపీ నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు అడగాలి. ఆయనేమో అసెంబ్లీకి రారు. మనమేమో తెలుగుదేశం పార్టీని నమ్మి వారికి అండగా నిలబడితే వీళ్ళు దోపిడీ చేసుకుంటే దోపిడీదారులకు అండగా ఉన్నారు. నాకు బాధ కలిగింది ముఖ్యమంత్రి లోకేష్ గారిని రోడ్ల గురించి అడుగుతా ఉన్నా. రోడ్లు వేసామంటే ఇన్ని వేల కిలోమీటర్లు రోడ్లు వేసామంటే అది మన ఒక వడమడ గ్రామం రోడ్ల పరిస్థితి చూడండి బాబు, ఒకసారి చూపించమ్మా. ఆ రోడ్లు చూపించి ఎలా ఉన్నాయో, ముఖ్యమంత్రి గారికి ఎలా ఉన్నాయో చూపించండి. ఒకసారి చూస్తారు, వారికి అర్థమవుద్ది. లోకేష్ గారికి చూపించండి ఒకసారి. మన గ్రామాల్లో రోడ్లు ఉన్నాయి, మరి ఎర్రకాలం పరిస్థితి ఎలా ఉంది, 4 చినుకులు పడితే మొత్తం పొలాలు ముంపు గురవుతున్న ఒకసారి చెప్పండి వాళ్ళకి, లోకేష్ గారికి ముఖ్యమంత్రి గారికి. స్వర్ణాంధ్రప్రదేశ్ కాదు మీరు చేస్తుంది, దోపిడీ ఆంధ్రప్రదేశ్ ని మీరు క్రియేట్ చేశారు మీరు అందరూ కలిసి. నేను సీఎం అవ్వటం వీటన్నిటికంటే కూడా మీరు బలంగా మార్పుని కోరుకుంటున్నారా లేదా, ఒక సరికొత్త రాజకీయ వ్యవస్థ రావాలని ఉందా లేదా మీకు, నా మీద మీకు నమ్మకం ఉందా మీకు? నాకు మీ మీద నమ్మకం ఉంది. మీరు మార్పుని కోరుకుంటున్నారని నమ్మకం నాకుంది. అక్కడున్న ఆడపడుచుల మీద నమ్మకం ఉంది, అక్కడున్న అక్క చెల్లెల మీద నమ్మకం ఉంది. నేను నిజంగా చిన్న వయసు నుంచి విసిగిపోయాను. అవినీతితో నిండిపోయిన వ్యవస్థ, దోపిడీతో నిండిపోయిన వ్యవస్థ మార్చలేమా, మనం మాట్లాడలేమా, ఎదురించలేమా అంటే, అరే మా నాన్న కానిస్టేబుల్ నుంచి వచ్చిన వ్యక్తి, మా తాత ఒక చిన్నపాటి పోస్ట్ మ్యాన్, చిన్నపాటి జీవితాలు, ఏదో మార్పు రావాలి, ఒక సరికొత్త రాజకీయ జవాబుదారీతనంతో కూడిన వ్యవస్థని స్థాపించాలి, అది రావాలి. దశాబ్దాలు ఒకటే ఆలోచన, రాజకీయ జవాబుదారీతనంతో కూడిన రాజకీయ వ్యవస్థని భారతదేశంలో తిరిగి స్థాపించాలి. అందుకు ఇన్ని దశాబ్దాలు మీరు పవర్ స్టార్ అన్నా, మీరు ఏం పేర్లు పెట్టి నాకు ఆనందం కలగల. ఈ రోజున మన రాజకీయ వ్యవస్థని ప్రక్షాళన చేయడానికి కోసం జనసేన పార్టీని స్థాపించాను. ముఖ్యమంత్రి గారిని ఒకటి అడుగుతా ఉన్నాం. ఈ మధ్యన సడన్ గా స్పెషల్ కేటగిరీ స్టేటస్ వాళ్ళేదో ముందు నుంచి పోరాటం చేస్తున్నట్టుగా 2016లో కాకినాడలో స్పెషల్ కేటగిరీ స్టేటస్ గురించి మాట్లాడితే, ఆ రోజునే కనుక తెలుగుదేశం నాయకులు ఇప్పుడు పార్లమెంట్లో డ్రామాలు చేస్తూ ఉన్నారు. వాళ్ళ ఎంపీలు మిస్టర్ ప్రైమ్ మినిస్టర్ ప్లీజ్ లుక్ ఎట్ అస్ అని మాట్లాడుతూ ఉన్నారు, కథలు చేస్తూ ఉన్నారు. నేను అనేది 2016లో జనసేనతో గారి గొంతు కలుపుంటే ఈ రోజున ప్రధానమంత్రి గారితో అందరూ మాట్లాడి, అటు తెలుగుదేశం కానీ జనసేన కానీ నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఈ పార్టీకి ఆంధ్రప్రదేశ్కు స్పెషల్ కేటగిరీ స్టేటస్ తెచ్చేవాళ్ళం. ఒకవైపు మనం మాట్లాడుతూ ఉంటే స్పెషల్ కేటగిరీ స్టేటస్ తూట్లు పడిచారు. ఏమి చేయండి తూట్లు పడటమే. పవన్ కళ్యాణ్కి రాజకీయ అనుభవం లేదు. జనసేనకి జన సైనికులు అందరూ తీసుకునే ప్రభుత్వాన్ని ఏర్పరిచి వారి మంత్రులు మాట్లాడతారు, జనసేన పార్టీకి జెండా లేదు, ఎజెండా లేదని మాట్లాడుతూ ఉన్నారు. జెండాలు నువ్వే జెండాలు, ఎజెండా లేకపోతే ఇంతమంది ఎందుకుంటారు? ఏరు దాటగా తెప్ప తగలేస్తుంది తెలుగుదేశం ప్రభుత్వం. నేను నిజంగా కోరుకుంది, నాకు అనుభవం లేదు, నాకు బోల్డంతా జీవితం ఉంది, సినిమాలు చేసుకోవచ్చు, కొంత సామాజికంగా పోరాటం చేద్దామంటే సమస్యల మీద నిజంగా ముఖ్యమంత్రి గారి అనుభవం అందరికీ ఉపయోగపడతం చేస్తే, ముఖ్యమంత్రి గారికి అలవాటైందే కదా, అవసరమైనప్పుడు నమస్కారాలు పెట్టి, మన దగ్గర ఛానల్స్ లేవు, మన దగ్గర పేపర్లు లేవు, మన దగ్గర టీవీలు లేవు, మాధ్యమాలు లేవు, వేల కోట్లు లేవు,
మనకున్నదల్లా ఏంటంటే గుండెల్లో ప్రేమ. ఇన్ని కోట్ల మంది ప్రజలు గర్జిస్తూ ఉన్నది జనసేన జెండా. గండర 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 గండ గర్జిస్తూ ఉన్నది జనసేన జెండా. గండర 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 గండ గర్జిస్తూ ఉన్నది జనసేన జెండా. గండర 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 గండ గర్జిస్తూ ఉన్నది జనసేన జెండా. తెల్ల తెల్లని జెండా ఇది తెలుగోడి జెండా. తెల్ల తెల్లని జెండా ఇది తెలుగోడి జెండా. ఎర్రటి గుండెల జెండా మన ఎలుగెత్తే జెండా. అణచబడిన బడుగులకి అండా దండా. ఈ జెండా పట్టు జన సైనికుడా. ఎక్కిన జెండా దించమాకు ఎప్పుడు ఎక్కడా. ఈ జెండా పట్టు జన సైనికుడా. ఎక్కిన జెండా దించమాకు ఎప్పుడు ఎక్కడా. మా తల్లిని దూషించారు మీరు, జాగ్రత్త. మిమ్మల్ని నేను క్షమించను, మర్చిపోకండి. మా ఆడపడుచుల్ని అవమానపరిచారు, జాగ్రత్త, ఖబర్దార్. వెన్నుపోటు రాజకీయాలు వేరు. అది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారితో ఇంకొకరితో చేసుకోండి. పవన్ కళ్యాణ్ తో వెన్నుపోటు రాజకీయాలు చేస్తే నేను వేరే వ్యక్తిని ఎంత మంచిగా ఉంటానో, ఎంత ప్రేమిస్తానో, ఎంత అండగా ఉంటానో భరిస్తాం, సహిస్తాం. అవసరమైతే జాగ్రత్త. ముఖ్యమంత్రి గారిని అడుగుతా ఉన్నాం, మీ ఇష్టానికి మాట్లాడి, మీ ఇష్టానికి మీరు మా మీద దుష్ప్రచారాలు చేస్తే చేతులతో కట్టుకొని కూర్చోలేం, జాగ్రత్త. మేము అడుగుతుంది పశ్చిమ గోదావరి జిల్లాలో కనీసం ఎర్రకాలం, తాడేపల్లిగూడెంలో ఉన్న ఎర్రకాలం సమస్యలు తెచ్చండి. అది చాలు మాకు. ఏమి తెచ్చకుండా మేము మీకు ఇంత అండగా ఉంటే మా జీవితాల మీద, మా ఇంటి ఆడపడుచుల మీద ఇన్ని మాట్లాడుతూ ఉంటే మాకు చాలా వేదన ఉంది. కానీ మీలాగా మీరు మా ఆడపడుచులను తిట్టినా మేము మీ ఇంటి ఆడపడుచుని తల మీద పెట్టుకుంటాం, గౌరవిస్తాం. జగన్మోహన్ రెడ్డి గారు వారి ఇంటి ఆడపడుచులు గౌరవిస్తాం. మీరు మా ఇంటి ఆడపడుచులు గౌరవించకపోతే మీ సంస్కారం నేనేం చేయగలను? మా చిన్న కుటుంబాలు పెద్ద చదువులు చదువుకోవాలా. లోకేష్ గారు స్టాన్ఫోర్డ్కి వెళ్ళా, ఒంగోలులోని గోపాల్ నగరంలో వీధి పడిలో ఓనామాలు దిద్దుకున్నవాడిని నేను. పెద్ద చదువులు చదువుకోవాలా, కానీ మాకు సంస్కారం ఉంది. సాటి మనిషికి ఎలా గౌరవాలో తెలుసు మాకు. ఈ రోజున ఒకటే చెప్తా ఉన్నాం,
తాడేపల్లిగూడెం తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ జడ్పీ చైర్మన్లకు కానీ ఎవరైనా కావచ్చు వారు మీరు అడ్డగోలుగా తాడేపల్లిగూడెన్ని మీరు కబ్జాల గూడెలా చేశారు. మీరు తాడేపల్లిగూడెన్ని ఇవన్నీ మేము మీ సంగతులు గుర్తుపెట్టుకుంటాం. మేము 2019లో అధికారంలోకి వస్తే మీ ప్రతి ఒక్కరి సంగతి నిగ్గు తేలుస్తాం. మేము ఏ ఒక్కరిని వదలం. ప్రభుత్వ ఆస్తుల్ని ప్రజల ఆస్తుల్ని మీరు అడ్డగోలుగా దోచారు. తెలుగుదేశం ఎమ్మెల్యేలు నాలుగు దాడి చేయిస్తారు. తెలుగుదేశం గూండాలకి తెలుగుదేశం రౌడీలకి ఇదే చెప్తా ఉన్నా. గూండాలకి రౌడీలకి భయపడే వ్యక్తులు కాదు, గుర్తుపెట్టుకోండి. నేను చాలా అవసరమైతే రోడ్ల మీదకి వచ్చి కర్ర పట్టుకొని పోరాటం చేసేవాళ్ళు. జాగ్రత్త. మీకు రెండే ఛాయిస్లు. ఒకటి ప్రజాస్వామ్య పద్ధతిలో పోరాటం చేస్తారా, వీధుల్లోకి వస్తారని రెండింటికి రెడీ. మీ చాయిస్ మీకు. ప్రజాస్వామ్య పద్ధతిలో వస్తే ప్రజాస్వామ్యానికి రెడీ. లేదు మీరు వీధుల్లోనే గొడవ పెట్టుకున్నా రౌడీలా అంటే మిమ్మల్ని మేము రక్షించుకోవడానికి మేము కూడా రోడ్డు మీద దిగాల్సి వస్తుంది. చాయిస్ మీకే. విఘ్నతతోటి మీరు బయటికి మీరు ప్రజాస్వామ్య పద్ధతిలో మాట్లాడతారా. ఎర్రకాలం సమస్య ఉంది. ఎర్రకాలం సమస్య ఉంది. నేను తెలుగుదేశం పార్టీని అడుగుతూనే ఉన్నాం. ఎర్రకాలం సమస్యలు ప్రజాస్వామ్య పద్ధతిలో అడుగుతాం. మీరు ప్రజాస్వామ్య పద్ధతిలో చెప్పండి. దానికి మాకు కుదరదు, చేయలేమని చెప్పండి. అలాగే మీకు చెప్తా ఉన్నాం. జనసేన పార్టీ సింబల్ ఇది. పిడికిలు బిగించాం. మీ అందరికీ చెప్తా ఉన్నాం. దీనికి కారణం కూడా పిడికిలి అంటే అన్ని మతాలు, అన్ని ప్రాంతాలు, అన్ని కులాలు, ఆడవారు మగవారు అందరూ ఇన్ని ప్రాంతాలు కలిస్తేనే మన సమాజం బాగుపడద్దు. అలాంటి సమాజానికి, ఐక్యతతో ఉన్న సమాజానికి నిదర్శనం ఈ పిడికిలి. తెలుగుదేశం పార్టీ లాగా లింగులెట్టుకుందంటే ఇది కాదు, ఇది జనసేన. మీరు చెప్పండి. 2000తో మైకే పట్టుకోలేం. 2000తో మైకే పట్టుకోలేం. పిడికిలు పట్టుకుంటే 2000తో పట్టుకోవచ్చు. పిడికిలి తాలూకు శక్తిది. పిడికిలి శక్తిది. అందుకని మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి. మనం అన్ని మతాలకి, అన్ని ప్రాంతాలకి, అన్ని కులాలకి అందరికీ గౌరవడానికి జనసేన పార్టీ ఉంది. రామారావు గారు తెలుగు జాతి ఆత్మగౌరవం నినాదంతో తెలుగుదేశం పార్టీ పెడితే ఆంధ్ర నుండి తెలంగాణలో దోపిడీదారులు దోచేవాళ్ళు అని మాట్లాడుతూ ఉంటే తెలుగుదేశం పార్టీ ఏం చేయలేకపోయింది. ఆంధ్రుల ఆత్మగౌరవాన్ని కాపాడడానికి జనసేన పార్టీ ఉద్భవించింది. తెలుగు జాతి సమైక్యను చాటి చెప్పడానికి జనసేన ఉద్భవించింది. నేను గొప్ప పాలసీలు పెట్టలేను. నేను ఏ మూలకెళ్ళినా జగన్మోహన్ రెడ్డి గారు ఏం మాట్లాడతారు. ఉదాహరణకి చంద్రబాబు గారు తీసుకున్నాం. రైతు రుణమాఫీ చేస్తామని చెప్పారు. విద్యార్థులకి ఏ మూలకెళ్ళండి, ఇక నియోజకవర్గంలోకి వెళ్తే కాలువ పూర్తి, ఎర్రకాలువ పూర్తి చేస్తామంటారు. ఎక్కడికి వెళ్ళినా ఒక్క హామీ నెరవేర్చలేకపోయారు. అలాగే స్పెషల్ కేటగిరీస్ తెస్తామని చెప్పారు. 5 కాదు 10 కాదు 15 సంవత్సరాలు ఉన్నారు. 100 సార్లు మాటలు మార్చారు. ఇట్లా ఎక్కడికి వెళ్ళినా మాటలు మార్చే వ్యక్తులు
మేనిఫెస్టోలో చెప్పిన అంశాన్ని నిలబెట్టుకోలేని వారు 150 చెప్తారు వాళ్ళ మేనిఫెస్టోలో. వైసీపీ నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు పోరాడాల్సిందిపై అసెంబ్లీ నుంచి వెళ్ళిపోతారు. నేను ఏదంటే ఆయన బాధపడతారు. మీరున్నది ప్రజాస్వామ్యాన్ని కాపాడడానికి, ప్రజాస్వామ్యానికి పారిపోవడానికి కాదు. నేను పారిపోతానని మీరు బాధపడితే ఎట్లా? అర్థం చేసుకోండి. అలాగే జనసేన పార్టీ మేనిఫెస్టోలో నేను తెలుగుదేశం పార్టీని అన్నాను, జగన్మోహన్ రెడ్డి గారిని అన్నాను. మరి జనసేన పార్టీ ఏం చేయబోతుంది 2019లో? ఎలాంటి వ్యవస్థ కావాలి? ఎలాంటి వ్యవస్థ కావాలి? సరికొత్త బాధ్యతతో కూడిన రాజకీయ వ్యవస్థను స్థాపించాలి. ఇన్ని వేల మంది యువతున్నారు, వీరికి ఉద్యోగాలు లేవు, ఉపాధి అవకాశాలు లేవు, ఉపాధి అవకాశాలు కల్పించే శక్తి లేదు వీరికి. పరిశ్రమలు లేవు, పరిశ్రమలన్నీ వారికి సంబంధికులకే వస్తాయి, వారికి లంచాలు ఇస్తేనే వస్తాయి, వారికి భాగస్వామ్యం ఇస్తేనే వస్తాయి. దీనికి ఒక సుదీర్ఘమైన ప్రణాళిక కావాలి. అందుకని జనసేన పార్టీ యువతకు ఉపాధి అవకాశాలతో పాటు కష్టం నాకు తెలుసు. నేను 60 ఏళ్ల వయసులో నేను రాజకీయాల్లోకి రాలా. నేను 40లో ఉన్నప్పుడు 30లో ఉన్నప్పుడు వచ్చాను 10 సంవత్సరాల క్రితం. ఎందుకంటే నాకు శక్తి సామర్థ్యాలు ఉండగానే ఒక 25 సంవత్సరాలు దేశానికి అండగా ఉందాం, దేశం కోసం సేవ చేద్దాం. జాన్ ఎఫ్ కెనడీ చెప్పారు, ఈ దేశం కోసం, ఈ దేశం నాకేమిచ్చిందని కాదు, ఈ దేశం కోసం నువ్వేమిచ్చావు. నా దేశం కోసం, నా భారతదేశం కోసం, నా ఆంధ్రప్రదేశ్ కోసం, నా తెలంగాణ కోసం, తెలుగు రాష్ట్రాల కోసం నేను ఏమి ఇవ్వగలను అది స్థాపించడానికి వచ్చాను. కష్టాలు ఉంటాయి, కన్నీళ్ళు ఉంటాయి, ఒక్కోసారి అన్ని చేయలేకపోవచ్చు, కానీ బాధ్యత తీసుకుంటాను. మీలో ఒకడిని, సామాన్యుణ్ణి, మీ కుటుంబంలో ఒకడిని నేను మీకు అండగా ఉంటాను. నాకేం అవసరం లేదు. నాకు నిజంగా ఒక నీతివంతమైన పాలన ఇవ్వాలని ఉంది, ఒక క్లీన్ గవర్నెన్స్ ఇవ్వాలని ఉంది, ఆడపడుచులకు అండగా నిలబడాలని ఉంది. ఆడపడుచులకి అండగా నిలబడాలనుంది. ఎక్కడికి వెళ్ళినా తెలుగుదేశం పార్టీ జోపీ తెలిసిందే, తెలుగుదేశం నాయకులు అరాచకం తెలిసిందే. వారిని ఇంకో పద్ధతిలో మాట్లాడదాం వాళ్ళ గురించి, నేను వాళ్ళే మర్చిపోను. కానీ ఎలాంటి సమాజం కావాలి మనకి, ఎలాంటి రాజకీయ వ్యవస్థ కావాలి, వీటన్నిటికీ ఎక్కడికి వెళ్ళినా, ఏ మూలకి వెళ్ళినా ప్రతి ఒక్కరూ రిజర్వేషన్ అడుగుతూ ఉన్నారు. అగ్ర కులాలు కావచ్చు, రెడ్డి నేను కులాల గురించి మాట్లాడాలి అంటే నా జీవితంలో ప్రతి సభలో చెప్తా ఉంటాను. నా కులాల మీద మాట్లాడాలంటే నాకు చాలా ఇబ్బంది. ఎందుకంటే నేను మనిషిని, ఏ కులంలో పుట్టాలో, ఎలా పుట్టాలో, రంగు ఎలా ఉండాలో, నలుప తెలుప, పొడవుగా ఉంటానా, పొట్టిగా ఉంటానా, కురచగా ఉంటానా, ఇవన్నీ మీరు జాగ్రత్త అమ్మా, పడిపోతారు, జాగ్రత్త పడిపోతారు, దీపం ముందుకు రాకండి, అలా ఉండండి. నాకు దయచేసి మీరు క్షేమంగా ఉండండి ప్లీజ్. నేను మాట్లాడాను ప్లీజ్, దయచేసి 2 చేతులు పెడుతున్నాను ప్లీజ్. నేను జాగ్రత్త ప్లీజ్, మమ్మల్ని జాగ్రత్త ప్లీజ్, జాగ్రత్త మీరు కూడా జాగ్రత్త. కులాల గురించి మాట్లాడాలంటే జనసేన పార్టీ సిద్ధాంతాల్లో కులాల ఐక్యతని మొట్టబెట్టాను. నేను కులాల ఐక్యతను పెడితే ఎందుకు పెట్టానంటే, భారతదేశ సమాజం వృత్తి ఆధారిత కులాలు, మనం ఒక్కో కులం ఒక పని చేసుకుంటా ఉంటే అది కులం అయిపోయింది, వృత్తి చేసుకుంటా ఉంటే కులం అయిపోయింది. అలాగే ఇంగ్లీష్లో చెప్పాలంటే సోషల్ ఇన్ఈక్వాలిటీ,
సోషల్ ఇన్ఈక్వాలిటీ అంటే సామాజికంగా వెనుకబాటుతనం, అది ఆర్థికంగా కూడా వెనుకబాటుతనం అయింది కొన్ని కులాలకి. సామాజికంగా వెనుకబాటుతనం కూడా ఆర్థిక వెనుకబాటుతనం అయింది. అందుకని ప్రతి ఒక్కరూ రిజర్వేషన్స్ కోరుకుంటా ఉన్నారు. కేవలం ఆంధ్రప్రదేశ్లోనే కాదు, ప్రతి మూల కూడా కొన్ని కుటుంబాల చేతిలోనే రాజకీయం ఉండిపోవడం. ముఖ్యమంత్రి కొడుకు ముఖ్యమంత్రి, మళ్ళీ వాళ్ళ పిల్లలు ముఖ్యమంత్రులు, ఎమ్మెల్యే పిల్లలు మళ్ళీ ఎమ్మెల్యేలు, ఇంకా ఆపాద మస్తకం మొత్తం ఇంక ఎవరికి అధికారం లేకుండా చేస్తా ఉన్నారు వీళ్ళు. అలాగే ఎక్కడికి పెట్టినా కానీ దానివల్ల ప్రతి ఒక్కళ్ళు అగ్రకులాలైనా, అంటే అగ్రకులాల్లో కూడా చాలా పేదవారు ఉన్నారు. గుంటూరు జిల్లాకి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా రెడ్లలో జగన్మోహన్ రెడ్డి గారిని చూసి రెడ్డి కులస్తులు అందరూ డబ్బున్న వాళ్ళు అనుకోకూడదు. జగన్మోహన్ రెడ్డి గారు ఆయన పేరుకి అంతే. అలాగే ప్రతి కులంలో కూడా పేదరికం చాలా ఉంది. అగ్ర కులాల్లో కూడా బ్రాహ్మణుల్లో పేదరికం ఉంది, కమ్మవారిలో పేదరికం ఉంది, రెడ్డి కులస్తుల్లో పేదరికం ఉంది, వైశ్యుల్లో పేదరికం ఉంది, అభివృద్ధికి దూరంగా ఉన్నారు. ఇలా ప్రతి ఒక్క అగ్ర కులాలకు కూడా రిజర్వేషన్ కావాలనే పరిస్థితి వచ్చేసింది మన దేశంలో. అలాగే కాపులు రిజర్వేషన్ చెప్పే కాపులు ఎస్సీ కులాలకు సంబంధించి ఎస్సీ ఎస్టీ సప్లాన్ నాకు రిజర్వేషన్ వచ్చినా కానీ నాకు న్యాయం జరగట్లేదని చెప్పి ఎస్సీ ఎస్టీ వర్గాలు వేరే బీసీ కులాలను తీసుకొచ్చి ఎస్సీలో కలిపేస్తున్నారని చెప్పి షెడ్యూల్ ట్రైబ్స్ వారు అన్ని రకాల కులాలు వెనుకబాటుతనానికి గురై రిజర్వేషన్లో మమ్మల్ని ఈ కులాలు ఈ రిజర్వేషన్లో కాబట్టి ఎస్టీలో చేర్చమని అయిపోయిన స్థాయికి వచ్చింది. ఇన్ని కులాలు అడిగినా అడగంది ఒకే ఒక్కరు, అక్కడున్న ఆడపడుచులు, అక్క చెల్లెలు, వాళ్ళు రిజర్వేషన్ అడగల. కానీ జీవితం మొత్తం నలిగిపోయేది భారతదేశంలో. మనం భారత మాత అని చెప్పి తల్లిని గౌరవిస్తాం, దుర్గాదేవి మా ఊళ్ళో అని చెప్పి శక్తిని ఆరాధిస్తాం. అలాంటి ఆడపడుచులకి, అలాంటి అక్క చెల్లెలకి వారు చట్టసభలో రిజర్వేషన్ లేవు. నేను కోరుకుంటుంది కూడా జనసేన మేనిఫెస్టోలో రిజర్వేషన్ల గురించే మాట్లాడాలి అంటే జనసేన పార్టీ ఆడపడుచులకి అక్క చెల్లెళ్ళకి చట్టసభల్లో మీరు ప్రవేశించాలి, ఆడపడుచులకి న్యాయం చేయాలి అని చెప్పి దాన్ని మేనిఫెస్టోలో మొట్టమొదటిసారిగా మహిళా రిజర్వేషన్లకి మేము అండగా ఉంటామని మేనిఫెస్టోలో పెట్టాం. ఈ రోజు వరకు తెలుగుదేశం పార్టీ నాయకులు ఒకటే అడుగుతున్నాం, జగన్మోహన్ రెడ్డి గారిని ఒకటే అడుగుతున్నాం, వాళ్ళకి మహిళలకి సీట్లు ఇస్తున్నా, మహిళలకు రిజర్వేషన్లు అంటే మీ కుటుంబాలకు ఇచ్చుకోవడం కాదండి, దూరంగా రాజకీయ అధికారానికి దూరంగా ఉన్న వ్యక్తులు, కులాలు, వారికి ఆ మహిళలకు ఇవ్వండి. మేము కోరుకుంటుంది కూడా ముఖ్యమంత్రి గారు చెప్తా ఉన్నాం, మహిళా రిజర్వేషన్ల గురించి మీరు ఎలాగో స్పెషల్ కేటగిరీ స్టేటస్ మీద నిర్వీర్యం చేశారు పోరాటం. రాజ్యసభలో మహిళా బిల్లు పాస్ చేశారు నరేంద్ర మోదీ గారితో. ఆయన కూడా వెనుకబడిన కులాల వ్యక్తి, మహిళల మీద అపారమైన గౌరవం ఉన్న వ్యక్తి. ప్రధానమంత్రి గారు చెప్పండి, ముఖ్యమంత్రి గారు చంద్రబాబు గారు, జగన్మోహన్ రెడ్డి గారు, మీరు కూడా ప్రతిపక్ష నాయకులు మహిళా రిజర్వేషన్ బిల్లుని లోక్సభలో పాస్ చేసేలా చూడండి. కనీసం మీకు ఆడపడుచులు గౌరవం తగులుతుంది, మీకు వస్తుంది మీకు. కానీ మీరు చేసినా చేయకపోయినా దేశ యావత్తు మహిళా రిజర్వేషన్లకి జనసేన పార్టీ రాష్ట్రాల నుంచి, తెలుగు రాష్ట్రాల నుంచి మా వంతు మా కృషి చేస్తామని చెప్పి జనసేన మేనిఫెస్టోలో మేము పెట్టుకున్నది. అలాగే మహిళల కుటుంబాలు నడుపుతారు, అక్క చెల్లెలతో పెరిగిన వాళ్ళు, వదినతో పెరిగిన వాళ్ళు, పిల్లలతో పెరిగిన వాళ్ళు,
ఆడపడుచుల ఆవేదనను అర్థం చేసుకునేవాడిని. నేను ఒకటే అనుకున్నా, కుటుంబాలను నడపడం ఎంత కష్టమో నాకు తెలుసు. ఎందుకంటే మగాళ్ళకి ఏముంది, జీతం నుంచి పడేస్తారు, 2,000 3,000 ఏదో ఒకటి. ఆడవాళ్ళు అక్క చెల్లెలు సంసారం గడపాలి. మన దాంట్లో పప్పు ఉప్పు చింతపండు అన్నీ కలిపి సర్దాలు ఇంతమంది కుటుంబాలకి. నాకు అనిపించింది, నన్ను అన్న అని హక్కును చేర్చుకున్న ఆడపడుచులకి నాన్న నువ్వు బాగుంటాను అని చెప్పి తల్లులకి నేను ఏమి ఇవ్వగలను, నేను ఎలా పని చేయగలనంటే, మీరు వంట చేసుకుంటుంటే గ్యాస్ సిలిండర్ రాగానే ఈ నెల గ్యాస్ సిలిండర్ ధర పెరిగిపోతే ఎలా చేద్దాం దానికని చిన్నప్పుడు మా అమ్మని చూసేవాడిని. గ్యాస్ సిలిండర్ పెరిగిపోతే పక్కింటి వాళ్ళని అడిగి మా అమ్మ డబ్బులు ఇచ్చేది, మా నాన్న తెలియదు. అలాగే మొన్నటికి మనం ఏ ఆడపడుచుని కలిసిన అన్న 700 800 వస్తే గబుక్కునే 100 పెరిగిపోతే ఏం చేయాలో తెలియట్లేదంటే నాకు ఒకటే అనిపించింది, మన కేజీ బేసిన్ ఉంది, గోదావరి బేసిన్ ఉంది, కృష్ణా బేసిన్ ఉంది, ఇంత గ్యాస్ నిక్షేపాలు ఉన్నాయి. ఈ నిక్షేపాలను మనకి పనికి రాకుండా ఎక్కడో గుజరాత్కో ఎక్కడికో తీసుకెళ్ళిపోతా ఉంటే నాకు ఒకటే అనిపించింది, మా తెలుగు ఆడపడుచులకి ఆంధ్రప్రదేశ్ ఆడపడుచులకి ఎందుకు ఉచిత గ్యాస్ సిలిండర్ ఇవ్వలేం? ఖచ్చితంగా ఇవ్వగలం. ఎందుకు ఇవ్వగలం అంటే గ్యాస్ నిధి నిక్షేపాలు ఇక్కడ ఉన్నాయి. 1,00,000 కోట్లు జగన్మోహన్ రెడ్డి గారు దోచుకున్నారని టీడీపీ అంటున్నప్పుడు 1,50,000 కోట్లు టీడీపీ దోచుకుంటున్నారని జగన్మోహన్ రెడ్డి గారు అన్నప్పుడు మనకు అర్థమవుతుంది ఏంటంటే 1,00,000 కోట్ల డబ్బులు వీళ్ళు దోచేస్తున్నారని మనం అర్థం చేసుకోవాలి. నేనేమనేది ఏంటంటే పవన్ కళ్యాణ్కి జనసేనకి జనసైనికులు డబ్బులు అవసరం లేదు, సమాజం కావాలి, న్యాయం కావాలి, ఆడపడుచులకి అండగా ఉండాలి. సో గ్యాస్ సిలిండర్ ఉచిత గ్యాస్ సిలిండర్కి ఇవ్వడానికి ఖచ్చితంగా మన దగ్గర ఖజానాలో డబ్బులు ఉన్నాయి, వాటికి అండగా నిలబడతాం. ఉచిత గ్యాస్ సిలిండర్ ఖచ్చితంగా ఇచ్చి తీరుతాం. ఇది జనసేన మాట. అలాగే రూపాయి బియ్యం అని చెప్తా ఉన్నారు. రూపాయి బియ్యం అంటే తినడానికి పనికొచ్చారా లేదా బియ్యాలు? ఆ బియ్యాలని రేషన్ షాప్లో మళ్ళీ 3 రూపాయలు అమ్మేసుకొని మళ్ళీ దానిని కొంతేమో కోళ్ళ ఫీడ్గా అమ్మేసుకొని కొన్నేమో మొలాసిస్ తయారు చేయడానికి లిక్కర్ ఫ్యాక్టరీస్ అమ్మేసి ఎక్కువ శాతం ఆఫ్రికా దేశాలకి ఆ బియ్యాలు అమ్ముతా ఉన్నారు. అది ఎక్కడి నుంచి అంటే కాకినాడ పోర్ట్ నుంచి, కేవీ రావు గారి పోర్ట్ నుంచి ఎక్స్పోర్ట్ అవుతాయి కాకినాడకి. ఈ మొత్తం స్కామ్లో దాదాపు కొన్ని వేల కోట్లు దోపిడీ జరుగుతూ ఉంది. ఇప్పుడు దృష్టికి వచ్చింది ఒక 2 సంవత్సరాల క్రితం. దీనిని ఎలా మార్చొచ్చు అనుకుంటే ఆడపడుచులకి తినని బియ్యం ఎందుకు, తినని చింతపండు దేనికి? నేనేం కోరుకున్నానంటే సంసారాన్ని నడపడానికి వేణ్యులకి చన్నీళ్ళలాగా భర్త సంపాదించే సంపాదనకి, అన్న సంపాదించే సంపాదనకి, తండ్రి సంపాదించే సంపాదనకి ఆడపడుచుకి 2,500 నుంచి 3,500 రూపాయల లోపు వారి అకౌంట్స్ వేసే పరిస్థితి కానీ తీసుకురాగలిగితే వాళ్ళ సంసారాన్ని వాళ్ళు నడుపుకుంటారు. అది ఎలాంటి బియ్యం తినాలి, ఆ పప్పులో చింతపండు వేసుకుంటారో, ఉప్పు నిమ్మకాయ పిండుకుంటారో వారిస్తాం. ఎంత పొదుపుగా సంసారం చేసుకుంటారో అనేది వాళ్ళకు వదిలేద్దాం. అందుకని జనసేన ఆడపడుచులకు అండగా నిత్యావసర వస్తువుల కోసం 2,500 రూపాయల నుంచి 3,500 రూపాయలు మగవాళ్ళ అకౌంట్లో వెయ్యం, ఆడపడుచుల అకౌంట్లో వాళ్ళ ఆధార్ కార్డుల మీద ఆ అకౌంట్స్లో మీకే ఇస్తాం. దానికి కారణం కూడా ఏంటంటే చాలా మంది చెప్పారు, అన్న మా ఆయన తాగేస్తున్నాడు, మా ఆయన డబ్బులు ఇవ్వట్లేదండి. నాకు అందుకే మీరేమనుకోవద్దు, నాకు అన్నదమ్ముల మీద గౌరవం ఉంది కానీ ఆడపడుచుల మీద నమ్మకం ఉంది. అందుకని మీ అకౌంట్స్లో వేస్తాం, వేరే అకౌంట్స్లోకి. అలాగే ముస్లింలకి ఈ గ్యాస్ సిలిండర్ అందరికీ వస్తుంది కాబట్టి, నిత్యావసర వస్తువులు అందరికీ వస్తాయి కాబట్టి
ముస్లిం మైనారిటీ అనే పదం నాకు ఇష్టం లేదు. మొన్న ఈ మధ్యన భీమవరంకి వెళ్తే అన్న నేను భారతీయులని అని చెప్పుకుంటే ముస్లింలు భారతదేశంలో అంతర్భాగం కాక మీరు పాకిస్తాన్ వల్ల ముస్లింలు భారతీయులు నా గుండెల్లో పెట్టుకుంటాం. మిమ్మల్ని ఎవరు తక్కువ చేయడానికి జనసేన పార్టీ ఒప్పుకొని మీరు భారతీయులు అని చెప్పుకోవాల్సిన అవసరం. మీరు భారతీయులు నేను చెప్తున్నా. అలాగే 2006లో సచ్చార్ కమిటీ నివేదిక ముస్లింలు ఆర్థికంగా విద్యాపరంగా సామాజిక పరంగా సమస్యలు ఏమున్నాయి, అని చెప్పి 2006లో సచ్చార్ కమిటీ ఒక రిపోర్ట్ తయారు చేసింది. అది దాన్ని ఇంప్లిమెంట్ చేయలేదు. మేము కోరుకుంటే అది కానీ ఇంప్లిమెంట్ చేయగలిగితే వారి వక్ఫ్ బోర్డు ఆస్తుల్ని కానీ వారికి సంబంధించిన విద్యా సామాజిక వెనుకబాటుతనాన్ని కానీ ఆ సచ్చార్ కమిటీ నివేదిక ఏవైతే ఇచ్చిందో దాన్ని నేను అమలు చేయబోతున్నాం. అలాగే దానికి సంబంధించిన రివ్యూ చేసి ఫైనల్ రిపోర్ట్ ఇచ్చిన మన సెప్టెంబర్లో ఇచ్చిన ప్రొఫెసర్ కుందు ఢిల్లీలో ఉన్నాయని నాకు బాగా తెలుసు. ఆయన చేత నివేదిక తెప్పించుకొని ముస్లింలకు అండగా ఉంటామని తెలియజేసుకుంటా ఉన్నాను. అలాగే SC/ST సప్లాన్లో నేను అరకుకి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా బోల్డ్ అంతా షెడ్యూల్ ట్రైబ్కి సంబంధించి బోల్డ్ నిధులు ఉన్నాయి. ఆ నిధులు వారికి వెళ్ళట్లా. గిరిజన కార్పొరేషన్ వాళ్ళకి ఇవ్వాల్సిన డబ్బులు వాళ్ళకి ఇవ్వట్లా. నేను అనుకుంటుంది SC/ST సప్లాన్ అది అలాగే ఎస్సీలకు కూడా అన్ని వర్గాలకు కూడా మీకు రావాల్సిన డబ్బుల్ని ఇంకెవరికి వెళ్ళకుండా వేరే అకౌంట్స్కి వెళ్లకుండా SC/ST సప్లాన్ని మీకు సంపూర్ణంగా లభించేలాగా చేస్తుందని జనసేన మీకు మాటిస్తుంది. అలాగే ఎకనామికలీ బ్యాక్వర్డ్ క్లాస్ అన్ని కులాలకు సంబంధించి నాకు అర్థం కాని విషయం, భారతదేశం భారతీయులు అని చెప్తాం. మరి చిన్నప్పటి నుంచి పిల్లలు కలిపి కట్టుగా ఉంచాలి కదా. SC హాస్టల్, BC హాస్టల్, OBC హాస్టల్ అని చెప్తారు. కానీ పిల్లలందరికీ కలిపి ఒకటే హాస్టల్ ఎందుకు పెట్టారు? చిన్నప్పటి నుంచి అన్ని కులాలు అన్ని మతాలు కలిపి ఒకటే హాస్టల్లో ఎందుకు చదువుకోవడదు? రిజర్వేషన్ పరంగా ఎవరి కులాలకు ఇవ్వాల్సినవి ఇవ్వండి. కానీ ఎందుకు చిన్న వయసులోనే పిల్లల్ని ప్రభుత్వాలు SCలని చెప్పి BCలని చెప్పి వాళ్ళ మనసులో విషం పోస్తారు? అందుకే సమాజం చిన్న వయసు నుంచి ఏకమవ్వట్లేదు. దీనిని ఎక్కడో సరి చేయాలని చెప్పి జనసేన భావిస్తోంది. దాంట్లో భాగంగా విద్యా వ్యవస్థకు సంబంధించి ఉన్న ఎగ్జిస్టింగ్ SC, BC, OBC హాస్టల్స్తో పాటు అన్ని కులాలు ఇష్టపడితే చిన్న వయసు నుంచి అన్ని కులాలకి సంబంధించిన ఒకటే విద్యా వ్యవస్థలో హాస్టల్స్ తీసుకురావాలని మేనిఫెస్టోలో నిర్ణయం తీసుకున్నాను. అప్పుడు కానీ భారతదేశం కలిసికట్టుగా ఉండాలి, కులాల సమైక్యత రావాలి అంటే, భారతదేశం మనది అనిపించాలంటే చిన్న వయసు నుంచి ఆ భావం పెంపొందించాలి అంటే చిన్న వయసు నుంచి అలాంటి హాస్టల్స్లో ఉండాలని మనస్ఫూర్తిగా జనసేన భావిస్తూ అలాంటి హాస్టల్స్ తీసుకొస్తున్నాం. అలాగే అగ్ర కులాలకు చెందిన పేదలకి ఎకనామికలీ బ్యాక్వర్డ్ క్లాస్ సంబంధించి మీరు ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి, మీకు ప్రతిభ ఉండి చదువుకోవడానికి మీకు స్కాలర్షిప్స్ కానీ అది EBC కార్పొరేషన్ లేదంటే కుల ప్రాతిపాదికన కార్పొరేషన్ అనేది ఇంకా మా మధ్య కొంత చర్చలు జరుగుతూ ఉన్నాయి. అన్ని అగ్ర కులాలకి కార్పొరేషన్లు కానీ లేదా అన్ని కులాలకు కలిపి ప్రతి కులానికి కొంత డబ్బులు ఇయర్ మార్క్ చేసి ఏ కులస్తులు అగ్ర కులస్తులు వాళ్ళకి వచ్చేలాగా మీకు అండగా ఉంటామని నేను తెలియజేస్తాను. ఎందుకంటే ఆడపిల్లలు విద్యార్థులు బాధపడుతుంటే నాకు అర్థమైంది. అందుకని ఆర్థికంగా వెనుకబడ్డ పేదలకు కూడా జనసేన పార్టీ అండగా ఉంటుందని తెలియజేసుకుంటూ, అన్నిటికంటే మన సమాజంలో చాలా బాధాకరమైన అంశం, మన మధ్య నేను వైజాగ్ వెళ్తే
ఎక్కడ విజయవాడ నుంచి పాప ఒక తల్లి ఒక బిడ్డను పట్టుకొచ్చింది, ఒక ఆడబిడ్డని. మజిల్ డిస్ట్రోఫీ అని చెప్పి పుట్టుకతోటి అమ్మాయికి ఒక 6 నెలల తర్వాత విష జ్వరం వచ్చి మొత్తం కాళ్ళు చేతులు చచ్చిపడిపోయింది. ఆ అమ్మాయి నా ఒళ్ళో కూర్చొని నన్ను మాట్లాడుతూ ఉంది. ఏంటంటే నా సినిమాలు చూసో మాట్లాడుతూ నాకు ఎంత ఏడుపు వచ్చిందంటే, భగవంతుడి సృష్టిలో ఏ పాపం ఏం చేసుకున్నా మన కర్మలు తెలియదు, కానీ దివ్యాంగులు, మెంటలీ ఛాలెంజ్డ్, ఫిజికల్లీ ఛాలెంజ్డ్ మనుషులు పుడితే వారిని హక్కును చేర్చుకోవడానికి ప్రభుత్వాలు సరిగ్గా లేవు. నాకు అనిపించింది ప్రతి ఇంటిలో ఇచ్చాపురం వెళ్ళినా, ఏ మూలకెళ్ళినా, ఏ నియోజకవర్గం వెళ్ళినా నిన్న ఎవరో మాట్లాడుతూ ఉన్నారు, అన్న మా దివ్యాంగులను వదిలేసామంటే. నేను ఎప్పుడు ఫిజికల్లీ ఛాలెంజ్డ్, మెంటలీ ఛాలెంజ్డ్ బిడ్డలను, దివ్యాంగులను నేను ఎప్పుడు వదలను. నేను అందరికంటే మిగతా అందరి వర్గాల కంటే మీకు ఎక్కువ చేయాలని ఉంది కాబట్టి కొంచెం టైం తీసుకుంటున్నాను. అందుకని దాని మీద చాలా బలమైన ఒక పాలసీ రూపుదిద్దుకుంటా ఉంది. అందుకని కొంచెం నాకు సమయం ఇవ్వాల్సింది మనస్ఫూర్తిగా దివ్యాంగులను కోరుకుంటా ఉన్నాను. అలాగే అన్ని కులాలు అడుగుతున్నట్టుగానే రిజర్వేషన్లు కాపులు కూడా అడిగారు. రిజర్వేషన్లు నాకు సమస్య చెప్పారు కదా, నా కులం తెలీదు. అన్ని కులాల్లో, అన్ని జాతుల్లో రక్తపు రంగు ఒకటే నమ్మేవాడు. అదే సత్యం. మా నాన్న నా కులం చెప్పలేదు, నా తల్లి నా కులం చెప్పలేదు. మా అమ్మ నాన్న నాకు నేర్పించింది మానవత్వం, సంస్కారం ఇచ్చారు. కానీ రాజకీయాల్లోకి వచ్చాక జెండాకి రాజకీయాల్లోకి వచ్చాక జెండా అడ్డం వస్తుంది పక్కన. ఇదే జెండా అడ్డం వస్తుంది పక్కన జెండా పక్కన. రాజకీయాల్లోకి వచ్చాక నాకు ఏ కులంలో పుట్టాలో నాకు చాయిస్ లేదు. నేను మాల కులస్తుల్లో పుట్టిన నేను ఆనందించేవాడిని, మాదిగుల్లో పుట్టిన ఆనందించేవాడిని, శెట్టి బలిజల్లో పుట్టిన ఆనందించేవాడిని. కానీ భగవంతుడు నన్ను ఇంకో కులంలో పుట్టించాడు. అలాగని చెప్పి సమస్య ఏమొస్తుందంటే, ఒక మాట మాట్లాడితే ఎక్కువ, ఒక మాట మాట్లాడితే తక్కువైపోయింది. 2014లో నేను రాజకీయాల్లోకి వస్తుంటే కొంతమంది కాపు నాయకులు పవన్ కళ్యాణ్కి మా అండ లేదు, మా సహకారం లేదంటే, ఆ రోజు కాపు నాయకులు ఒకటే అడిగారు. కొంతమంది, అందరూ కాదు, కొంతమంది, 2-3. నేను ఒక కులాన్ని నమ్ముకొని రాజకీయాల్లోకి రాలేదు. ఒక కులాన్ని నమ్ముకొని రాజకీయాల్లోకి రాలా. నేను ఒక కులాన్ని నమ్ముకొని రాజకీయాల్లోకి రాలా. మానవత్వాన్ని నమ్ముకొని వచ్చాను. అన్ని కులానికి, మతానికి, ప్రాంతాలకి అతీతంగా మానవత్వం నేర్పింది. అంబేద్కర్ ఒక కులానికి కాదు, గాంధీ మహాత్ముడు ఒక కులానికి కాదు, అల్లూరి సీతారామరాజు ఒక కులానికి కాదు, భగత్ సింగ్ ఒక కులానికి కాదు, చంద్రశేఖర్ ఆజాద్ ఒక కులానికి కాదు. వారి స్ఫూర్తితో పెరిగిన వాళ్ళు ఒక కులాన్ని ఎందుకు నమ్ముకుంటాను? కులానికి గౌరవిస్తాను. నేను పుట్టిన కులానికి నేను గౌరవం ఎందుకు ఇస్తాను? ఖచ్చితంగా ఇస్తాను. అన్ని కులాలకు గౌరవించినట్టుగానే నేను పుట్టిన కులాన్ని కూడా గౌరవిస్తాను. అలాగే ఆ కులంలో సమస్యలుంటే ముఖ్యమంత్రి గారు మాట్లాడతారు. మొన్న మధ్యన పవన్ కళ్యాణ్ కులాన్ని నమ్ముకున్నాడని ముఖ్యమంత్రి గారికి అడుగుతా ఉన్నా, నిజంగా నేను కులాన్ని నమ్ముకున్న వాడైతే తెలుగుదేశం పార్టీకి ఎందుకని సపోర్ట్ చేస్తాను? మీరు పెద్దలు, దశాబ్దాల అనుభవం ఉంది, మీరు రాష్ట్రాన్ని మేలు చేస్తారని చెప్పి నేను సపోర్ట్ చేశాను. కానీ నిజంగా కులాన్ని నమ్ముకున్నావు. మీరు చెప్పగలరా నాలాగా కులం గురించి ఇంత బాహాటంగా చెప్పగలరా? ఒక జగన్మోహన్ రెడ్డి గారు వారి కులం గురించి మాట్లాడగలరా? ఒక చంద్రబాబు గారు వారి కులం గురించి మాట్లాడగలరా? పవన్ కళ్యాణ్ మాట్లాడగలరు. ఎందుకు మాట్లాడగలరంటే పవన్ కళ్యాణ్కి కులానికి, మతానికి, ప్రాంతాలకి అతీతమైన వ్యక్తి, అందువల్ల మాట్లాడగలరు. అలాగే కాపు రిజర్వేషన్ల గురించి చాలా చూశాను.
జగన్మోహన్ రెడ్డి గారు వెనక నుంచి కాపులు రిజర్వేషన్లు ఇవ్వాలని చెప్పి పోరాటం చేసి మొన్న ఈ మధ్యన తూర్పుగోదావరి జిల్లాలో కాపులు రిజర్వేషన్ ఇవ్వలేని అది కేంద్ర పరిధిలో అని చెప్పి పారిపోయారు. చంద్రబాబు గారు చేస్తామని చెప్పి ఆయన దాన్ని ఎక్కడ అటకెక్కిచ్చేశారు. కానీ జనసేన అలా చేయదు. కాపులకు సంబంధించినంత వరకు కాపులు హిస్టరీ ప్రకారం గంజాం జిల్లా నుంచి తీసుకుంటే, బ్రిటిష్ పాలన నుంచి తీసుకుంటే కాపులు బ్రిటిష్ వారు గుర్తించింది వెనుకబడిన కులాల కిందను, బీసీలను. కానీ కొంతమంది అభివృద్ధి అయ్యి పెరిగినప్పుడు వారికి కొంతమందికి అవసరం తీసేస్తా వచ్చారు. ఉత్తరాంధ్రలో తూర్పు కాపులు బీసీలుగా ఉంచారు. తెలంగాణలో కాపులు మున్నూరు కాపులుగా ఉంచారు. నెల్లూరు ప్రాంతంలో కాపులు శ్రీకాకుళం నుంచి మన ఉత్తరాంధ్ర గంజాం జిల్లా దగ్గర నుంచి వరుస గంజాం జిల్లాలో 1917 నుంచి చరిత్ర ప్రకారం బీసీ కులాలు ఈ రోజున కాపులు అడుగుతుంది కూడా మా బీసీ స్టేటస్ని పునరుద్ధరించమని. కానీ సమస్య వచ్చిందంటే రాజ్యాంగం ప్రకారం 50% నుంచి రిజర్వేషన్ ఇవ్వకూడదని. మరి ఇవన్నీ తెలిసి కూడా చంద్రబాబు గారు ఎందుకు మాట ఇచ్చారు? జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు నిలబడ్డారు? పాటించలేని కాడికంటే ఇవన్నీ చూస్తే తమిళనాడులో 69% ఇచ్చారు. వారు ఇవ్వగలిగింది 9th షెడ్యూల్, రాజ్యాంగంలో 9th షెడ్యూల్ ఒక సవరణ ఉంది. పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారు అప్పటి జమీందారు ఎస్టేట్లు దీనికోసం స్వాధీనపరచడం కోసం ప్రాథమిక హక్కులకు భంగం వాటిల్లుతున్నాయని చెప్పి జమీందారీ వ్యవస్థ కోర్టులకు వెళ్తే తీసేమ్మా అబ్బాయి లాగండి, పక్క లాగండి, జనదీని పక్కల ఇబ్బంది తీసేమ్మా అడ్డు తీసే. ఎందుకంటే కాపులకి రాజ్యాంగంలో అప్పుడు జమీందారీ వ్యవస్థలో జమీందారీ ఎస్టేట్ కోసం నెహ్రూ గారు జమీందారీ ఎస్టేట్లు స్వాధీనపరచుకోవడం కోసం వెళ్తే జమీందారీ వ్యవస్థ కోర్టులను ఆశ్రయించి మా ప్రాథమిక హక్కులు భంగం వాటిల్లుతున్నాయంటే అప్పుడు నెహ్రూ గారు సవరణ పట్టుకొచ్చారు. 9th షెడ్యూల్ అని చెప్పి 9th షెడ్యూల్ చేరిస్తే కోర్టులకి జోక్యం చేసుకునే అధికారం ఉంది. ఈరోజు తెలుగుదేశం పార్టీ చేసింది కోర్టుల పరిధిలో పెట్టి చేతులు దులిపేసుకుని ఇచ్చామంటే ఇచ్చావు, మా ప్రయత్నం మేము చేసాం, అందులో కాపులు రిజర్వేషన్ ఇవ్వలేము. మరి అలాంటప్పుడు ఎందుకు మాట ఇచ్చారనిపించింది. మాకు అర్థమైంది 9th షెడ్యూల్లో చేర్చే అవకాశం ఉంది. తమిళనాడు 69% రిజర్వేషన్ ఇవ్వడానికి 9th షెడ్యూల్లో జాయిన్ చేశారు వారి బీసీ వర్గాలని. అలాగే కాపుల రిజర్వేషన్ కూడా 9th షెడ్యూల్ ద్వారా మేము మీకు పోరాటం చేస్తాం, మీకు అండగా ఉంటాం, మీ రిజర్వేషన్ కానీ జనసేన మీకు మేనిఫెస్టోలో పరిస్థితి మీకు మాటిస్తుంది. ఇది ఒక పార్టీ పరిధిలో, ఒక రాజకీయ పరిధిలో ప్రజాస్వామ్య వ్యవస్థలో ఎంత అండగా నిలబడాలో కాపుల రిజర్వేషన్ అంత అండగా నిలబడతాం. జగన్మోహన్ రెడ్డి గారు పారిపో, చంద్రబాబు నాయుడు గారి లాగా దొంగచోటు పనులు చేయవు, ఇబ్బంది ఉన్నా కానీ మీకు అండగా నిలబడతాం. కాపులు రిజర్వేషన్లు పెంచేటప్పుడు చాలామంది అన్నదేంటంటే బీసీలకు అన్యాయం జరుగుతుంది. బీసీలకు అన్యాయం జరుగుతుందంటే ఒకటి, బీసీలను చట్టసభల్లో వారికి రిజర్వేషన్ కల్పించాలి, దానికి మేము అండగా ఉంటాం. అలాగే బీసీలకి ఒక 5% రిజర్వేషన్ పెంచాల్సిన ఆవశ్యకత ఉంది, దానిని కూడా మీకు అండగా ఉంటామని తెలియజేసుకుంటూ, ఎవరైనా సరే రాజ్యాంగం మీకు ఇచ్చిన పరిపూర్ణ హక్కులను మీకు అండగా ఉండేలా ప్రతి ఒక్కరికి అండగా ఉంటాం జనసేన పార్టీని తెలియజేసుకుంటూ, ఇక్కడికి వచ్చిన జన సైనికులందరికీ, మొత్తం నలుమూలలో ఉన్న ప్రతి ఒక్కరికి, అన్నదమ్ములందరికీ
జనసేన పార్టీ నాయకులందరికీ, ఆడపడుచులందరికీ, మహిళా నాయకులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ, మీకు 2019కి ఒక సంవత్సరం కోసం రాలేదు, ఒక ఎన్నికల కోసం రాలేదు. నేను వచ్చింది మీ బిడ్డల భవిష్యత్తు బాగుండాలి. నేను 40 సంవత్సరాలు పనిచేయడానికి వచ్చాను. సమస్యలు ఉంటాయి, విమర్శలు ఉంటాయి, దాడులు ఉంటాయి, అన్నిటికీ సిద్ధపడే ఉన్నాను రాజకీయాల్లోకి. తమిళ మీ భవిష్యత్తులోకి వచ్చాను. అన్ని కులాలకి, అన్ని మతాలకి, అన్ని ప్రాంతాల వారికి సమానంగా న్యాయం చేస్తాను. నేను తప్పించుకోను. మీరు తిరిగితే పడతా, మీరు విమర్శిస్తే భరిస్తాను, కానీ న్యాయం చేస్తాను. మీకు ఉండదు. ఇప్పుడు మనకున్నది 1,00,000 కోట్లు తిన్నారని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు 1,50,000 కోట్లు తినేశారని చెప్పి వైసీపీ నాయకులు, తెలుగుదేశం పార్టీ కోట్లు వదిలేసుకుని వచ్చిన పవన్ కళ్యాణ్ ముగ్గురులో 2019లో ముఖ్యమంత్రిగా మీరు ఎవరిని చూడాలనుకుంటున్నారంటే ఆ చాయిస్ మీకు వదిలేస్తున్నాను. మీరు నన్ను ముఖ్యమంత్రిని చేసినా, ఏది మీరు తీసుకున్నా కానీ నా వంతు కృషి మన దేశానికి, అన్ని కులాలకి, అన్ని ప్రాంతాలకి, ఆడపడుచులకి సమానంగా నిలబడతానని మీకు సవినయంగా తెలియజేసుకుంటూ, ఇంత ఆదరణ, ఇంత ప్రేమించిన మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ, మనకి జన్మనిచ్చిన తల్లికి, భారత మాతకి ఒక్కసారి జై జై చెప్తాం. భారత్ మాతాకి జై హింద్.